ధన్యవాదాలు. తమ్మినేని వీరభద్రం గారికి ధన్యవాదాలు. చాలా విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ పక్ష నాయకులు, మిత్రులు కూనంనేని సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సమావేశ అధ్యక్షులు మాజీ జస్టిస్ చంద్రకుమార్ గారు, పెద్దలు ధర్మపాల్ గారు, కోదండరావు గారు, నారాయణమూర్తి గారు, వీరభద్రం గారు, ఇంకా చాలా మంది, ప్రతాప్ రెడ్డి గారు, వెంకటరామయ్య గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, అనుకోవద్దు. కమలక్క గారు, హాజరైన ప్రియమైన సోదరు సోదరులారా, మీ అందరికీ ముందుగా నా రెడ్ సాల్యూట్ తెలియజేస్తా ఉన్నాను. అసలు నరేంద్ర మోడీ ఎవరు, అమిత్ షా ఎవరు, అలాగే కేశవరావు ఎవరు, ఇది మనం ఆలోచించాలి. లేకపోతే గణపతి ఎవరు, రామకృష్ణ ఎవరు, లేకపోతే ఏచూరి సీతారాం ఎవరు, అది ముందు ఆ కంపారిజన్ మనకు రావాలి. నరేంద్ర మోడీ ఈ దేశంలోనే, ఈ రాజ్యాంగ పరిధిలోనే ముద్దాయిగా పేర్కొనబడినటువంటి వ్యక్తి. అమిత్ షా గోద్రా ఘటనలో కోర్టు తీర్పు ద్వారా మన గుజరాత్ లో ఉండటానికి వీలు లేదని బయటకు పంపించబడినటువంటి వ్యక్తి. వారు వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, మరోవైపు హోంశాఖ మినిస్టర్లు అయ్యారు. మరి వీరెవరు కేశవరావు గాని, లేకపోతే సిపిఐ వారు కానీ, సిపిఎం వారు కానీ, వీళ్ళెవరు? సరే, మాది పక్కన పెడదాం. వాళ్ళందరూ అడవిలో ఉండేవాళ్ళు. ఏం కర్మ పట్టింది వాళ్ళకి అడవిలో ఉండాల్సిన అవసరం? తినటానికి తిండి లేక, చదువు లేక, లేకపోతే శక్తి లేక, ధైర్యం లేక, పౌరుషం లేక ఎందుకున్నారు అడవిలో? టైంకి తినకుండా, ఎండనక, వాననక, జబ్బులు పడి హాస్పిటల్కి తిరుగుతూ, హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక, అలాగే జబ్బుతోనే మరణించడం ఏం అవసరం వచ్చింది వాళ్ళకి? అంటే ఈ దేశంలో కోట్లాది మంది నోరు లేని వాళ్ళు ఉన్నారు, కోట్లాది మంది బాధితులు ఉన్నారు, కోట్లాది మంది తినడానికి తిండి లేక, చెప్పుకోవడానికి అవకాశం లేక, ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరపున మేము ఉంటాం, మేము పోరాటం చేస్తాం, అవసరమైతే తుపాకులు పడతామని చెప్పి దానికి సిద్ధపడి వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు తినకుండా వాళ్ళు లోపల ఉన్నారు. మరి వాళ్ళు గొప్ప వాళ్ళ, ఈ క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి వీళ్ళు గొప్ప వాళ్ళ? మనం ఆలోచన చేయాలి. సాయిబాబా గారిని చివరి నిమిషం వరకు బయటికి తీసుకొచ్చారు, 6-10 రోజులు చనిపోయాడు. వరవరరావు గారు ఇప్పుడు కూడా లోపలే ఉన్నాడు. ఏమి నేరం చేశారు వాళ్ళు? ఎవరిదైనా దొంగతనం చేశారా, లేకపోతే ఇంకెవరైనా మర్డర్ చేశారా? సరే, వీళ్ళంటే ఏదో అంటున్నారు, వాళ్ళు ఏం మర్డర్ చేశారు, వాళ్ళు ఏం నేరం చేశారు, వాళ్ళని ఎందుకు లోపలించారు? దీనికి సమాధానం చెప్పాలి. మనం కూడా ఆ ప్రశ్న మనలోంచి రావాలి. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఆ రోజుల్లో మనం భూస్వామ్య విధానం ఉండేది, ఫెడరల్ వ్యవస్థ ఉండేది. ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద వర్గాల కోసం దున్నేవాడికే భూమి అని, వెట్టి చాకరీ పోవాలని, ఇటువంటి అనేక అంశాలపైన మనం పోరాటం మన పెద్దలు చేశాం. ఈనాడు ఫెడరల్ వ్యవస్థకు కొత్త రూపంలో, ఫెడరల్ వ్యవస్థకు నవీన రూపంలో, ఫెడరల్ వ్యవస్థ కంటే భయంకరమైనటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఉంది. ఆ రోజుల్లో ఫెడరల్ ప్రభువులకు కాపలా కాసేది ఎవరంటే నిజాం నవాబు లాంటి వాళ్ళు కాపలా కాశారు, వాళ్ళ అండతో ఉన్నారు. ఈ రోజుల్లో ఫెడరల్ కంటే ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తులకి ఎవరు కాపలా కాస్తున్నారా అంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఆ రోజుల్లో బానిసత్వం ఉండేది, ఆ రోజుల్లో వ్యక్తి ఉండేది, ఆ రోజుల్లో చేసిన పనికి ప్రతిఫలం లేకుండా ఉండేది. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. ఈ రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజుల్లో కూడా ఆనాటి వ్యక్తి కంటే మరింత వ్యక్తి చేస్తున్నటువంటి వ్యక్తి కార్మికులు వందల వేల మంది దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. 3,000 రూపాయల జీతంతో
మహిళ ఇది మన గ్రా మధ్యాహ్న భోజనం 3,000 నెలకు జీతమా? 8,000 పంచాయతీ ఊడ్చేవాళ్ళకా? 8,000 7,000 ఊడ్చేవాళ్ళకా? ఆశా వర్కర్లకు ఇంకా తక్కువ. అంగన్వాడీ వాళ్ళకి ఏదో 10,000 11,000 ఇచ్చి మేము చాలా చేస్తున్నాం అని చెప్తారా? ఇదేమిటిది? వాళ్ళు వెట్టి కాదా? వాళ్ళు బానిసలు కాదా? ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళ కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరయ్యా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం, మానవత్వం, మంచితనం అసలే లేదు. అధికారంలో ఉండాలనే కోరిక తప్పితే. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే మన పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగితే ఒక్కడైనా ఒక్క టెర్రరిస్ట్ అయినా పట్టుకున్నావా అని నేను అడుగుతున్నా. ఒక్కడైనా పట్టుకున్నారండి? ఏమన్నావు? మీకు చుక్కలు చూపెడతాం, మళ్ళీ మీరు ఎందుకు పుట్టావా అని చూపెడతాం, సినిమా డైలాగ్ పెట్టావుగా నరేంద్ర మోడీ. మరి ఏం చేసావు? 2 రోజుల్లో ఏమైపోయింది? మనకేమో ఆయన పెద్ద బాసు, నరేంద్ర మోడీ మన దేశానికి బాసు. ఈయన అక్కడ ఈ బిగ్ బాస్ ఇంకొక ఆయన ఉన్నాడు, ట్రంప్. బిగ్ బాస్ కి ఈయన చోటా బాస్, లేకపోతే చోటా శిష్యుడు. ఆయన ఆర్డర్ వేశాడు, ఈయన దాన్ని అమలు చేశాడు. ఆయన శాసించాడు, ఈయన ఆచరణ చేశాడు. ఒక్క మాట అయినా ట్రంప్ చెప్తున్నాడు నేనే ఆపాను. నీకేం సంబంధమా అని ఒక్క మాట అని చెప్పావా? పాతవన్నీ పెడుతున్నారు. ఇందిరాగాంధీ ఎలా పలికింది, ఆనాడు 71 యుద్ధంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది, అవన్నీ చెప్తున్నారు. ఒక్క అంశమైన నువ్వు చేసావా? ఒక్క మాట నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు కానీ నువ్వు మాట్లాడుతున్నావా? నరేంద్ర మోడీ గారు మీరు సమాధానం చెప్పాలి. అమిత్ షా అంటాడు, అమిత్ షా 2026 మార్చి నాటికి తుదముట్టిస్తాను అంటున్నాడు. నేను అడుగుతున్నాను, నీకు చేతనైతే 2026 మార్చి కాదు, 2027 తీసుకో, లేకపోతే నీ చివరి సంవత్సరం ఎప్పుడు వస్తుందో ఆ సంవత్సరానికి తీసుకో. ఈ లోపు టెర్రరిస్ట్ అనే వాళ్ళని లేకుండా తుదముట్టిస్తానని చెప్పి శపథం చేయి అమిత్ షా. అప్పుడు నీకు సాల్యూట్ చేస్తామని చెప్తున్నాం. దానికి నీకు చేత కాదు. కానీ ఈ దేశంలో డేట్ పెట్టు, నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పు, నీకు సాల్యూట్ చేస్తాం. నువ్వు డేట్ చెప్పు, ఇతర రైతులకు బాధలు లేకుండా చేస్తామని చెప్పి నీకు సాల్యూట్ చేస్తాం. మీరు చెప్పేది ఏంటి? అమాయకులైనటువంటి మావోయిస్టులు అమాయకులు నా దృష్టిలో. విధానాలు మారినాయి, మేధావులు కావచ్చు, కానీ ఇంకా నమ్ముతున్నారు అడవిలో ఉండి తిరుగుబాటు చేద్దామని. ఇంకా నమ్ముతున్నారు. 52 వరకు కమ్యూనిస్టులను చేశాం, మా పెద్దలందరూ చేశారు. తర్వాత వద్దనుకున్నాం, అవసరం వచ్చినప్పుడు చేద్దామనే లైన్ తీసుకున్నారు. కానీ వీళ్ళు ఇంకా మా సోదరులు ఉన్నారు. నన్ను కరెక్ట్ అని అంటున్నా, కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారు అనేది బేసిక్ గా దాని లోతులో పోయి ఆలోచిస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ సమాజం కోసమే ఉన్నారు. అందువల్ల ఒకనాడు సిపిఎం వాళ్ళని చంపారు వాళ్ళు, ఒకనాడు సిపిఐ వాళ్ళని కూడా చంపారు. అయినా మాకు ఆ దేవుడు లేదు, కోపతాపాలు లేవు. ఎందుకు లేవంటే వాళ్ళ విధానం అది తప్పని అన్నాం. ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వం కూడా పోలీసులు చంపారు, ఇంకోళ్ళు చంపారు అనే బదులు మీకు న్యాయస్థానాలు ఉన్నాయి మీ చేతుల్లో. వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే న్యాయ ప్రకారంగా, న్యాయ విధానాల ప్రకారంగా, న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళు విచారణ చేయి, వాళ్ళు అరెస్ట్ చేయి, నీ పద్ధతిలో నువ్వు చేసుకో. చంపుతావా? ఎంతమంది చంపుతావు? ఎంతమందిని నువ్వు గొంతు విసుగుతావు? ఎంతమంది గొంతు లేవకుండా చేయగలుగుతావు? నరేంద్ర మోడీ సమాధానం చెప్పే రోజు నీకు వస్తుంది. ఎంతమంది అనేది ఇంకా 11 మంది ఉన్నారంట. ఆ 11 మందిని ఇంకెవరు మన గణపతి ఇటువంటి వాళ్ళు ఉన్నారంట, లిస్ట్ వచ్చింది ఈ మధ్య. ఆ 11 మందిని కూడా లేకుండా చేసేస్తే భారతదేశంలో ఇంకా నక్సలిజం ఉండదు. ఉగ్రవాదం కాదు అనేది, నక్సలిజం ఉండదు. దాని నేపథ్యం కమ్యూనిజం ఉండదని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీకు మేము ఈ వేదిక పై నుంచి మేము మీకు సవాల్ చేస్తున్నాం. మీరు ఎక్కడో చిన్నవాళ్ళు అనుకోవచ్చు, ప్రతి ఇట్లా అందరం కలిస్తేనే దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. వాళ్ళు మేము హైదరాబాద్ నడిగడ్డ మీద ఉండి సవాల్ చేస్తున్నాం. ఏ హైదరాబాద్ అంటే ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రక్తాక్షరాలతో లిఖించబడినటువంటి ఆ గడ్డపై నుంచి మీకు సవాల్ చేస్తున్నాం. నీవు కాదు కదా, నిన్ను పుట్టించిన తాత కదా కాదు కదా, నీకు ఆ సిద్ధాంతాన్ని అందించిన హిట్లర్, ముసోలిని లాంటి వాళ్ళే కమ్యూనిజాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎంతమంది చంపుతావు? 11 మంది చంపితే అయిద్దా? కొన్ని కోట్ల మంది, మన కేసీరావు చచ్చిపోతే కోట్లాది మంది స్పందించారు. కోట్లాది మంది వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, ఇదేమి అన్యాయం అని చెప్పి స్పందించారు.
కమ్యూనిస్టులు ఉండాలని చెప్పి కోరుకున్నారు. కమ్యూనిస్టులు లేకపోతే బతుకు తెరువు ఉండదు, ప్రశ్నించేవాడు ఉండడని కోరుకున్నాడు. అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది స్పందించారు. సీతారామ యెచూరి మరణిస్తే కొన్ని కోట్లాది మంది స్పందించారు.